ఇంత బాగా వాళ్ళు ఎంత విజువలైజ్ చేశారంటే ఆ టైంలో వాళ్ళు ధర్మం కోసం నిలబడకపోతే ఈ టైంలో మనం ఉండేవాళ్ళం కాదు కంప్లీట్లీ. అది అంత చక్కగా చూపించారు. అలాంటివి చూపిస్తున్నప్పుడు కొంచెం ఈ పీరియాడిక్ మూవీ అంటే కొంచెం డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం అలా చూపించినప్పుడు కొంచెం స్లో అవుతుంది. కానీ కంటెంట్ వైజ్ ఇస్ అమేజింగ్ కంటెంట్. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా ఉన్న ట్రోల్ చేస్తుంది. మీకు సెకండ్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తుంది, ఫస్ట్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తుంది, మూవీ బ్లాక్ బస్టర్ అయిన ట్రోల్ చేస్తుంది, ఇండస్ట్రీ హిట్ అయిన ట్రోల్ చేస్తుంది. కానీ మనకేం కావాలి, మూవీ ప్రీవియస్ ఎంత జరిగింది, దానికి ఎంత కలెక్షన్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత అయింది, బ్లాక్ బస్టర్ అయిందా, ఇండస్ట్రీ హిట్ అయిందా, అది మనకు కావాలి. వాళ్ళు ట్రోల్ చేసే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ట్రోల్స్ అపార్ట్, రివ్యూస్ని నమ్మకండి, రండి ఒక్కసారి మూవీ చూడండి. మీ అందరి మీకే ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పీరియాడికల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ 4-5 ఐటమ్ సాంగ్లు ఉండవు ఇందులో. ఈ మూవీలో అంతా కూడా ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కావాలి, మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటేదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఇంకా ఫెస్టివల్ ఇంకెక్కడుంది? ఏంటి చేతకాక, లేకపోతే మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేకపోయారా అనేది ప్రతి ఒక్కటి డౌట్ అనమాట. ఎందుకంటే సినిమాని బాగోలేని సినిమాని బాగుందని గుద్దుకుంటే అది రావట్లే. పార్ట్ 2 రిలీజ్ చేస్తే కనుక కొన్ని కరప్షన్స్, ఆ సీజీ వర్కులు, ఆ గుర్రం షాట్లు తప్ప సినిమాలో ఇంత మైనస్ కూడా లేదండి. ఇందులో ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు రాజమౌళి గారికి ఎంత అయితే హైప్ ఇస్తారో మిగతా సినిమాలకి ఎప్పుడు నేను చూడలా. కానీ ఈ సినిమాకి ఇచ్చిన బీజిఎం అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడాలి. అంటే సనాతన ధర్మం కోసం ప్రకృతి కూడా పలకరిస్తుంది మనల్ని. వర్షంలాగా ఎండిపోతుంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందులో ఎలా చూపించారంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టారు. దొంగ ఏంటి అని ఆడెవడో చెప్పాడు, బాలయ్య బాబు ఉన్నాడు, లేకపోతే ఎవడో బాలయ్య బాబు గారు ఆయన పరువు తీశారు ఇందులో. అంటే పార్ట్ 2 కానీ చూసినట్టున్నాడు అవతల వ్యక్తి. సో లేని హైప్ని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకంటున్నానంటే చెత్త రివ్యూలు ఇస్తున్నారు, అవి ఇవి చెప్తున్నారు హైలైట్ అవ్వడానికి అంటున్నారు. మరి చెప్పింది ఏంటి, అవతల వాడు చెప్పింది ఏంటి? లేని వ్యక్తిని పెట్టి అలా హైప్ తీసుకొస్తున్నారు. సో సినిమా విషయానికి వస్తే కనుక పార్ట్ 2 కనుక ఇట్లా ఉంటే కనుక నిజంగా డిసప్పాయింట్ అండి. ఏంటంటే గుర్రం సీన్లు కానీ, సీజీ వర్క్లు కానీ, కొన్ని సీన్లు అయితే మాత్రం సినిమా ఎంత బాగున్నా ఇక్కడ తప్పులు వెతికేవాడే ఉంటాడు ఆడియన్స్ అనేవాడు. ఎందుకంటే ఇక్కడ మగధీర కానీ, కేజీఎఫ్ కానీ అన్ని సినిమా చూసినాడు ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉండాలనే కోరుకుంటాడు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చాక అవే ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారనమాట. నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఎవరు కూడా కష్టపడి చేయలేదు, అందరూ ఇష్టపడి చేశారు సినిమాని. అందుకే అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవం పోసారు. మెయిన్ పవన్ అన్న ఎంటరింగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. సేమ్ అట్లాగే బాబీ డియోల్ గారు వచ్చినప్పుడు కూడా అదే మ్యూజిక్, ఇద్దరు కాంబినేషన్ గూస్ బంప్స్ అంతే. ఇది లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీక్వెన్స్ చేశారంట, అది ఎలా ఉంది అదన్నా? అంటే లాస్ట్కు అన్న అన్ని కరెక్ట్గా రావాలంటే కుదరదు, అప్పుడప్పుడు కొద్దిగా ల్యాగ్ వస్తుంది. మనం దాన్ని పట్టించుకోకూడదు. మా పవన్ అంటే ఇష్టం, మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అంతే. అదే చెప్తాం కదా, మా బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ అండి. ఏ పవన్ అయ్యే ఏ అంది అంతే, ఇంకా ఒకటే మాట చెప్పండి. PSPK జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.